హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు లూలు ఫుడ్ హో. ఈరోజు స్పెషల్ పాలక్ గోష్. ఈ రెసిపీ బిర్యానీలోకి, బగారా రైస్లోకి, అలాగే వైట్ రైస్లోకి పర్ఫెక్ట్ రెసిపీ. మీరు ఒక్కసారి నేను చేసే విధానంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుందంటే. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందున్న మరెన్నో వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. స్టార్ట్ చేద్దాము. ముందుగా ఇక్కడ నేను 700 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. అలాగే 2 కట్లు పాలకూర తీసుకున్నాను. ఇలాగ సన్నటి తరుగు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మటన్ని కూడా కొంచెం వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా పక్కన పెట్టుకోండి. ఇక నేను పాలకూర హాట్ వాటర్లో కొంచెం వాష్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం అందులో కొంచెం నీసు వాసన ఉంటుంది. అందుకని నేను హాట్ వాటర్లో వాష్ చేసుకున్నాను. మీట్ కూడా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకేసుకొని ఆయిల్ హీట్ అయినాక అందులో 1 ఆనియన్, అలాగే ఒక 7 చిల్లీస్ వేసుకున్నారు, గ్రీన్ చిల్లీస్ చిలుకలు. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కచ్చాబచ్చాక ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత మీ వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోండి. ఇప్పుడు 2 టొమాటోస్ వేసుకున్నాను. ఒక ఎర్రటి టొమాటోస్ తీసుకోండి, కొంచెం బాగా మాగినవి. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోండి. కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే చెక్క లవంగం పొడి చిటికెడు వేసుకుందాం. మీ కారం బట్టి వేసుకోండి కారం పొడి. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇంకోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 15 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. మటన్ అనేది బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాం. 15 విజిల్స్ తర్వాత మటన్ అనేది బాగా ఉడికిందండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మేము తరిగి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకుందాం. ఒక నిమ్మపండు అంతా చింతపండు జ్యూస్ వేసుకోండి. ఇందులో చింతపండు వేసుకోకండి, చింతపండు జ్యూస్ వేసుకోండి. అలాగే జీలకర్ర మెంతుల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకున్నాక ప్లేట్ మూసిపెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అవ్వి ఇలాగనేది బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. ఇంకొక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. టూ మినిట్స్ తర్వాత చూడండి, ఆకుకూర అనేది బాగా కుక్ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ గోష్ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో వాళ్ళకి ఈ రెసిపీ ఒక్కసారైనా చేసి పెట్టండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అంత టేస్టీగా, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. చాలా కంఫర్ట్గా ఉంటుంది బగారా రైస్లోకి, అలాగే బిర్యానీలోకి, వైట్ రైస్లోకి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.